హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. ఈరోజు మీకు ఇంతవరకు ఎవ్వరికీ తెలియని ఒక కొత్త జలపాతాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ జలపాతం పేరు వచ్చేసి బావనసరి జలపాతం లేదా కృష్ణాపురం జలపాతం. ఈ జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇంతవరకైతే చాలామందికి ఈ జలపాతం పేరు కూడా ఎవరికీ తెలియదు. ఈ జలపాతం వచ్చేసి తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు దగ్గరలో ఉన్న ములుగు జిల్లా వాజేడు మండలంలోని కృష్ణాపురం దగ్గరలో ఉన్న అడవిలో ఉంటుంది. ఈ జలపాతం గురించి పూర్తి మొదటి వీడియో మనమే చిత్రీకరించడం జరిగింది. దయచేసి పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మన తెలంగాణలో ఎక్కువ జలపాతాలు కలిగిన ప్రాంతం ఏదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు దగ్గరలో ఉన్న ములుగు జిల్లాలోనే ఎక్కువ జలపాతాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు మేమైతే వరంగల్ నుండి స్టార్ట్ అయ్యి ములుగు జిల్లా మీద నుండి వెళ్తున్నాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ముళ్ళకట్ట బ్రిడ్జ్. ఇది ములుగు నుండి ఏటూరు నాగరం దాటిన తర్వాత వస్తుంది. ఈ ముళ్ళకట్ట బ్రిడ్జ్ దాటిన తర్వాతనే మనకు చాలా జలపాతాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పవచ్చు. తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ జలపాతాలు అయితే ఎక్కువగా ఇక్కడే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ జలపాతాలన్నీ చూడడానికి చాలా మంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు దగ్గరలో ఉన్న ఈ ములుగు జిల్లా మీదుగానే చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ జంక్షన్ ఇప్పుడు మనం దాటి వచ్చిన ముళ్ళకట్ట బ్రిడ్జ్ నుండి 5 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఎడమవైపు ఒక దారి ఉంటుంది, కుడివైపు ఒక దారి ఉంటుంది. ఇక్కడ నుండి కుడివైపుకు వెళ్తే ముత్యంధార జలపాతం, అలుబాక క్రీసెంట్ జలపాతం, ఒంటి మామిడిలుద్ది జలపాతంతో పాటు ఇంకా కొన్ని జలపాతాలు వస్తాయి. ఇలా ఎడమవైపుకు తిరిగి స్ట్రేట్గా వెళ్తే కొంగల జలపాతం, మాషన్లోది జలపాతం, బొగదా జలపాతాలతో పాటు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన మనం వెళ్ళబోయే బావనసరి జలపాతం కూడా ఇటువైపే ఉంటుంది. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళితే కుడివైపుకు ఒక దారి వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ దారి గుండానే కొంగల జలపాతానికి వెళ్ళవచ్చు. వెహికల్ 1 కిలోమీటర్ వరకు వెళ్తుంది. అక్కడ నుండి 2 కిలోమీటర్లు కాలినడకన కొంగల జలపాతాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళబోయే కొత్తగా వెలుగులోకి వచ్చిన బావనసరి జలపాతం ఈ రోడ్డు గుండానే వెళ్ళాలి. జంక్షన్ క్రాస్ రోడ్డు నుండి ఈ రోడ్డు గుండా ముందుగా జగన్నాథపురం, పాయపట్ల, వాజేడు క్రాస్ రోడ్డు, గుమ్మడిదొడ్డి, బొగదా జలపాతం క్రాస్ రోడ్డును దాటుకుంటూ సుమారుగా ఓ 10-12 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకు కడేకల్లు అనే గ్రామం సైన్ బోర్డు వస్తుంది. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే కుడివైపుకి దారి వస్తుంది. ఆ దారి గుండా జలపాతం వైపుకు వెళ్ళాలి. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే బొగదా జలపాతం వస్తుంది. మనం స్ట్రేట్గా ముందుకు వెళ్ళాలి. కడేకల్లు సైన్ బోర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సైన్ బోర్డ్ ఒక చోట ఉంటుంది, గ్రామం మరొక చోట ఉంటుంది. ఏది ఏ గ్రామమో సరిగ్గా తెలియకుంటే మనం వెహికల్ దిగి అక్కడున్న వారిని అడిగి తెలుసుకుంటే బెటర్. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ ను గుర్తు పెట్టుకుని కొద్దిగా ముందుకు వెళ్ళాలి. వాటర్ ట్యాంక్ నుండి సుమారుగా ఒక 300 మీటర్లు ముందుకు వెళితే మనకు కుడివైపుకు ఒక దారి కనిపిస్తుంది. ఈ కుడివైపుకు కనిపిస్తున్న దారి గుండానే మనం లోనికి వెళ్ళాలి. మనం వెతుకుతున్న కుడివైపుకు వెళ్లే దారి రానే వచ్చింది. మరి ఈ గ్రామాన్ని కడేకల్లు అంటారా లేదా కృష్ణాపురం అంటారా సరిగ్గా అయితే తెలియదు. ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు ఎంత దూరం ఉంటుందో, మన వెహికల్ ఎంతవరకు వెళ్తుందో, అక్కడి నుండి మనం ఎంత దూరం నడవాలనో సరిగ్గా అయితే తెలియదు. ఈ గ్రామం నుండి అయితే ఒక వ్యక్తిని అయితే తీసుకెళ్తున్నాము.
సిమెంట్ రోడ్ అయిపోయి మట్టి రోడ్ అయితే వచ్చింది. పరిస్థితిని బట్టి అయితే ఇంతకంటే కారులో ముందుకైతే వెళ్ళలేమనిపిస్తుంది. ఎందుకంటే వర్షం పడి భూమి అంతా పచ్చిగా ఉంది. ఇక్కడే కారు పార్క్ చేసుకోవడం బెటర్. స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి. ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. దాదాపుగా ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది అని చెప్పి అంటున్నాడు మా గురువు గారు, మా సారు నాగేశ్వరరావు గారు సారు, మా దేవుడిచ్చిన తమ్ముడు. మరియు మన వెనుక పడేది మనకు చలపతి, ఇక్కడ లోకల్ మనకు చూంచడానికి వస్తున్నాడు. మనం ఇప్పటికెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడికి అయితే 5 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో. స్టార్ట్. కంఫర్టబుల్ ఉందా సార్? ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ పేరు వచ్చేసి బావనసరి వాటర్ ఫాల్ అని పిలుస్తారట. కొందరేమో ఈ జలపాతాన్ని కృష్ణాపురం వాటర్ ఫాల్గా పిలుస్తారట. ఈ జలపాతం ఇంతవరకు ఇక్కడున్న వారికి తప్ప ఎవ్వరికి తెలియదు. మనమే ఈ బావనసరి జలపాతాన్ని మొదటిసారిగా పూర్తి వీడియో తీయబోతున్నాము. ఈ బావనసరి జలపాతం తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉంటుంది. మనం ఇప్పుడు కారు పార్క్ చేసిన కాడ నుండి సుమారుగా ఓ 4-5 కిలోమీటర్ల వరకు ఉంటుంది కావచ్చు. మీరు ఎప్పుడైనా నత్తగుళ్ళను చూసిందా? చూడని వారు ఉంటే ఇప్పుడు చూడండి. దీన్నే నత్తగుళ్ళ అంటారు. పొడుగు మజా ఉంటుంది. బురదకి రాలు మళ్ళీ ఇక్కడ తంతెలు బాగున్నాయి. అలా నడిచి చేస్తుంది బెస్ట్. పెద్ద తంతెలు ఉన్నాయి, రావాలి. అసలు ఇక్కడ ఎండ లేకున్నా కానీ తేమ ఉండడం వల్ల విపరీతమైన చెమటలు వస్తున్నాయి. ఇక్కడ కూడా 2 తోవలు వచ్చినాయి. 2 వైపులో ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మనం మాత్రం ఇట్లా లెఫ్ట్ సైడ్ మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఒక కాలువ అయితే ఉంది. లోతు అయితే ఎక్కువగా లేదు. పెద్దగా ఇబ్బంది లేకుండానే కాలువలు దాటుతున్నాము. ఇప్పటికీ ఓ 4 కిలోమీటర్ల వరకు అయితే వచ్చినాం. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే జలపాతం వస్తుంది. దరిదాపుగా జలపాతం వద్దకైతే చేరుకుంటున్నాము. పూర్తిగా జలపాతం వద్దకైతే చేరుకున్నాం. అద్భుతమైన జలపాతం అని అయితే చెప్పవచ్చు. వరంగల్ నుండి సుమారుగా ఓ 150 కిలోమీటర్ల వరకు కారులో ప్రయాణం చేసి అక్కడి నుండి అడవిలో ఓ 4 కిలోమీటర్లు నడిచి చాలామందికి తెలియని ఈ అద్భుతమైన బావనసరి జలపాతాన్ని మీకు చూపించబోతున్నాము. ఇక మాటలు లేవు, కేవలం జలపాత అందాలు మాత్రమే ఉంటాయి. పూర్తి వీడియో చూడండి.